దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనము. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియచేయుడి. దేనిని గూర్చి చింతపడకుడి. హల్లెలూయా. చింత లేని వారు ఈరోజు ఎవ్వరూ లేరు. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక విషయానికి చింతపడుతూనే ఉన్నారు. చింతిస్తూ ఉన్నాం, ఆలోచిస్తూ ఉన్నాం, మన చింతలకు పరిష్కారం లేదని బాధపడుతూ ఉన్నాం. ఎంతంటే ఆ చింత మనము దాని గురించే సమస్య గురించి చింతిస్తూ ఆ చింత ఏ రీతిగా తయారవుతుందంటే ఆఖరికి దీర్ఘకాల వ్యాధిలాగా అది అయిపోయి దాని గురించే మనం యోచన చేస్తూ ఉంటున్నాం. నా ప్రియమైన వారలారా, చింత చేస్తూ లేక ఆందోళన పడుతూ బాధపడుతూ దుఃఖిస్తూ ఉన్నాం. మన సమస్యలు తీరడం లేదు, పరిష్కారం రావడం లేదు. ఎవరు తీర్చగలరు? ఎవరు మాకు సహాయం చేయగలరు? ఏ స్థితిలో నుండి మేము బయటికి రాగలుగుతామా? మా పిల్లల భవిష్యత్తు బాగుపడుతుందా? మా కుటుంబంలో ఉన్న ఈ సమస్యలన్నీ తొలగిపోతాయా? నా బిడ్డకు వివాహం జరుగుతుందా? నా బిడ్డకు గర్భఫలం వస్తుందా? అయ్యో, నా కుమారుని జీవితం బాగుపడుతుందా? ఈ సమస్యల నుండి నాకు పరిష్కారం ఎప్పుడు దొరుకుతుంది? మేమెప్పుడు అప్పులు తీర్చుకోగలుగుతాం? మేము మా స్వంత ఇల్లును ఎప్పుడు కట్టగలుగుతాం? మా బిడ్డలకు ఏది తక్కువ కాకుండా ఎప్పుడు మేము వారికి సమృద్ధిగా ఇవ్వగలుగుతాము? ఇంకెంతకాలం ఈ పని చేయాలా? ఇంకెంతకాలం ఈ భారాన్ని మోయాలా? ఇంకెంతకాలము కోర్టుల చుట్టూ స్టేషన్ల చుట్టూ తిరగాల? ఇంకెంతకాలం అధికారులకు దగ్గరకు నాయకుల దగ్గరకు మేము పరిగెత్తాలా? ఇంకెంతకాలం ఇంకెన్ని రోజులు అని చింతపడుతున్న మీ అందరితో దేవుడు మాట్లాడుతున్నాడు ఈ ఉదయకాలమున. దేనిని గూర్చియు చింతపడకుడి. హల్లెలూయా. చింత చేస్తే మూరుడెక్కువ మనం పెరగము కదా. ఈ చింతను ఈ రీతిగానే మనం మనసులో ఉంచుకుంటే అది మరి ఒక దీర్ఘకాల వ్యాధిలాగా మారిపోతుంది. హల్లెలూయా. నా ప్రియమైన వాళ్ళారా, ఎక్కువగా చింతించడం వలన, ఆందోళన పడడం వలన మన ఆలోచనలన్నీ కూడా చాలా హార్డ్గా తయారైపోతాయి. ఆ చింత మీదే ధ్యాస అంతా ఉంటుంది. మనం చింతిస్తూ ఉంటే మనము మన జీవితాన్ని అనుభవించలేం. మనము చింతిస్తూ ఉంటే మానసికంగా, శారీరకంగా ఎన్నో ఇబ్బందులను గురి అవుతాం. ఉదాహరణకు, చింత ఎక్కువైతే నిద్ర రాదు. నిద్ర రాకపోతే మన లోపల ఉన్న అవయవాలన్నీ కూడా సరైన రీతిలో పనిచేయవు. దాని ద్వారా మన శరీరంలో మార్పులు కలుగుతాయి. మార్పులు కలిగినప్పుడు బీపీ ఎక్కువవడము, డయాబెటీస్ ఎక్కువడము, హార్ట్ ప్రాబ్లము, మరి గ్యాస్ట్రైటిస్, ఇట్లాంటివన్నీ కూడా ఆ శారీరకంగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అందుకనే పౌలు భక్తుడు అంటాడు, దేనిని గురించి చింతపడకుడి, మానేయండి. చింత చేస్తే ఆ చింత ఏమవుతుందంటే ఎక్కువ చింతించడం వల్ల
విధ్వంసమునకు గురి అవుతాము, లేక ఎన్నో రకాలుగా నాశనం అయిపోతాం, కొలాప్స్ అయిపోతాం. ఆలోచించడం మంచిదే, కానీ చింత చేయడము మనకు హానికరము. నా ప్రియమైన వాళ్ళారా, మనం ఏమనుకుంటామంటే మన చిన్న చిన్న ఆలోచనలు, చిన్న చిన్నవన్నీ కూడా, ఆ చింతలన్నీ కూడా దేవుడు మర్చిపోతున్నాడు, దేవునికి తెలియదా అని మనం అనుకుంటున్నాం. ఆ చిన్న వాటిని కూడా దేవుడు గమనించగలిగిన దేవుడు అంటున్నాడు. ఆయనకన్నీ తెలుసు. మనకు మన భారము, మన చింత చాలా గొప్పదిగా ఉంటుంది, కానీ దేవునికి అది చాలా చిన్నది. అందుకే 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయములో 7వ వచనములో మరి ఒక మాట రాయబడి ఉంది. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఈరోజు చింతలన్నీ మన మీద వేసుకున్నాము, మనం ఆలోచిస్తున్నాము, ఏ రీతిగా వెళ్ళాలనుకుంటున్నాము, వెళ్ళలేక బలహీనులమై చేతకాక కృంగిపోయి ఉంటున్నాం కదా. అందుకే నా ప్రియ సోదరుడా, సహోదరి, దేవుని బిడ్డ పేతురు అంటున్నాడు, నీ చింత యావత్తు ఆయన మీద వేయి. దేనిని గురించి నువ్వు చింతించవద్దు. చింత చేస్తే మనకు మనమే సెల్ఫ్ డిస్ట్రక్షన్ చేసుకుంటాం, స్వనాశనము చేసుకుంటాం. కానీ నీ చింతను దేవుని మీద మోపు. నీ చింత యావత్తును ఆయన మీద మోపి ఆయన వైపు నువ్వు చూడాలని ఈ ఉదయకాలము దేవుని వాక్యము మాట్లాడుతుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మరి 4వ అధ్యాయం 6వ వచనం ఇంత ముందు మనం చదువుకున్నాము కదా. ప్రతి విషయములోనూ మనం ఏం చేయాలా? ఆలోచించకుండా మనము దేవుని వైపు చూడాలంట. హల్లెలూయా. చూడండి, దేని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ మన చింతను పోగొట్టుకోవడానికి మనకున్న బెస్ట్ రెమెడీ లేక పరిష్కారం ఏమంటే ప్రార్థన. ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత నీ చింత పోవాలంటే, నువ్వు ఆలోచించేది మానేయాలంటే, నువ్వు చేయవలసిన పని ఏమంటే ప్రార్థనను చెయ్యాలి. ఆ ప్రార్థన చేసినప్పుడు నీ విన్నపములను నువ్వు ఎవరికి తెలియజేస్తుంటున్నావంటే జయము కలిగిన దేవునికి నువ్వు తెలియజేస్తుంటున్నావు. జయము కలిగిన దేవుడు, అన్ని చేయగలిగిన దేవుడు నీ ప్రార్థనను ఆలకించి నీకు సహాయము చేయడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియపరచండి. హల్లెలూయా. నా సోదర సహోదరి, మనము మన చింతకు రీప్లేస్మెంట్ ఏదంటే ప్రార్థన. చింతించడం ద్వారా మనం ఏమి పొందుకోలేం, నష్టమే. కృంగిపోతాం, బాధలోనికి వెళ్తాం, డిప్రెషన్ కు గురి అవుతాం చింతించడం ద్వారా. కానీ దానిని ప్రార్థనతో రీప్లేస్మెంట్ చేసినట్టయితే ఆ ప్రార్థన నీకు శక్తినిస్తుంది, ఆ ప్రార్థన నీకు బలమునిస్తుంది, ఆ ప్రార్థన నీకు నిరీక్షణ ఇస్తుంది. ఆ ప్రార్థన ద్వారా నీ విన్నపములను నీ జీవము కలిగిన దేవునికి నువ్వు తెలియజేస్తావు. కాబట్టి నా నామమున నువ్వు ఏమి అడిగినను నీకు ఇస్తానని మాట ఇచ్చిన దేవుడు నీకు సహాయము చేస్తాడు. కాబట్టి ఒక మార్పు మన జీవితంలో రావాలి. ఇంకెన్ని సంవత్సరాలు, ఇంకెంత కాలం చింతిస్తూ కూర్చుంటావు? ఇంకెంత కాలం దుఃఖపడుతూ ఉంటావు? ఇంకెంత కాలం నలిగిపోతావు? ఇంకెంత కాలము విసుక్కుంటావు? నా ప్రియ సోదరుడా సోదరి, దేనిని గురించి చింతించొద్దు. ఈఎంఐలు ఎట్లా కట్టాలా, లోన్లు ఎట్లా కట్టాలా, అప్పులు ఎట్లా కట్టాలా, పిల్లలకు పెళ్లిళ్ళు ఎట్లా చేయాలా. కానీ ప్రతి విషయంలో అన్ని చేయగలిగిన దేవుడు ఉన్నాడు కదా. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, దేవా నువ్వు నన్ను గురించి చింతిస్తున్నావు, నీకు స్తోత్రం. దేవా నాకు ఏది కావాలో నీకు తెలుసు, నా అక్కర్లు తీర్చివాడవు నీవే. నా యొక్క పరిస్థితులన్నిటికీ మించిన దేవుడవు నీవు.
నా పట్ల నీ ఉద్దేశాలు గొప్పవి. నీవు నా పోషకుడిగా ఉండి ఇదిగో నీ కృప నా మీద ఉంచిన దేవా నీకు స్తోత్రం. నా జీవిత కాలం అంతా నన్ను సంరక్షించి కాపాడే దేవుడు వైతున్నావు దేవా, నీకు స్తోత్రం అని ప్రార్థన చేసేవారిగా మనం ఉండాల. చింత మన బలమును, మన శక్తిని అది దొంగిలిస్తుంది. ఏ యొక్క బెనిఫిట్ లేకుండా మనమందరము కృంగిపోయిన వారిగా ఉండిపోతాం. కానీ ప్రార్థన ద్వారా నువ్వు జయము పొందుకుంటావు. మత్తయి సువార్త 6:33 అంటుంది, మొదట నా నీతిని నా రాజ్యమును వెతుకుడు, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఈరోజు మనము దేవుని నీతిని, రాజ్యాన్ని మనం వెతకలేకపోతుంటున్నాం. నా ప్రియ సోదరుడా సహోదరి, దేవుని బిడ్డ, ఉదయకాలం చింతించొద్దని దేవుడు మాట్లాడుతుంటున్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయములో మరి మనం చూసినట్టయితే 25 వచనం నుంచి మనం గమనించినట్టయితే, ఏమి తిందుమో ఏమి తాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి మీ దేహమును గూర్చి ఆలోచన చేయదండి, చింత పడకండి అని దేవుడు అంటున్నాడు. ఈరోజు చాలా మందికి అదే ఆలోచన. ఉదయం లేస్తున్నా ఈరోజు ఎట్లా గడుస్తుంది, ఈరోజు నేను ఏది రీతిగా నా కుటుంబం పోషింపబడుతుంది, ఈరోజు నా కుటుంబంలో ఇవన్నీ నేను సమకూర్చుకోగలుగుతానా, నా బిడ్డలకు నేను ఫీజు కట్టగలుగుతానా, నా బిడ్డల చదువులకు నేను హాస్టల్స్ లో వారిని ఉంచడానికి నా ప్రయత్నాలు ఇవన్నీ కొనాలి, ఇవి ఎట్లా కొనాలి అని చింతిస్తున్నావేమో. అందుకే అంటాడు, ఏమి తిందుమో ఏమి తాగుదుమో ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చేనను చింతపడుకుడి. ఆహారము కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహము గొప్పవి కావా? ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు కారా? ఇదిగో వాటినే నేను పోషిస్తున్నాను, ఇదిగో నేను నిశ్చయముగా మీకు వస్త్రమును ధరింప చేయుదును కదా. ఏమి తిందుమో ఏమి తాగుదుమో అని ఆలోచన చేయొద్దండి, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు. ఏ అవసరత నీకుందో అది దేవునికి తెలుసు. కానీ నువ్వేం చేయాలంటే, నీవు ఆందోళన చెందక చింతపడకుండా నువ్వేం చేయాలంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. చింతకు బదులుగా ప్రార్థన అనే ఆయుధాన్ని నువ్వు ఉపయోగించాలి. హల్లెలూయా. సేవకుడు అంటాడు, ప్రార్థన ద్వారా మనము జయం పొందుకోగలుగుతాం. మనము ఉద్దేశించిన వాటిని, కోరుకున్న వాటిని మనము పొందుకోగలుగుతాం. నా ప్రియమైన వాళ్ళారా, ఎంతకాలము ఈ రీతిగా చింతిస్తూ మీ సమయాన్ని వృధా చేస్తారు? మీకు ఒక శుభవార్త, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే మనకు జ్వరం వచ్చిందని వెళ్తే ఆయన ఏమంటాడు? చీటీ మీద ప్రిస్క్రిప్షన్ రాసి ఇస్తాడు. జ్వరానికి ఈ డోలో 650 వాడండి అని అంటాడు. ఒకవేళ నీవు ఏదైనా ఇన్ఫెక్షన్ నీ దేహంలో జరిగిందంటే యాంటీబయాటిక్ టాబ్లెట్లు రాసిస్తాడు. గొంతు బాలేదంటే దానికి కాల్సిన సిరప్పులు ఇస్తాడు కదా. ఒక్కొక్క రోగానికి, ఒక్కొక్క వ్యాధికి ఒక్కొక్క రకమైన ట్రీట్మెంట్ ఆయన ఇవ్వగలుగుతాడు. ఈరోజు నీ చింత అనే రోగానికి ట్రీట్మెంట్ కావాలంటే నువ్వు జీవము కలిగిన దేవుని దగ్గరికి రావాల్సిందే. ఆయన నీకు చీటీ ఇస్తున్నాడు, ప్రిస్క్రిప్షన్ రాసి ఇస్తున్నాడు. ఏమన్నా తెలుసా? ఇదిగో నీ చింతకు మందు ప్రార్థన. నువ్వు చింతిస్తున్నావు కదా, ఆ చింత తొలగిపోవాలంటే నీ సమయాన్ని నువ్వు ప్రార్థనలో గడపాలి. ఎక్కువ సమయము ప్రార్థన చేయి. చింతించొద్దు, దుఃఖపడద్దు, కృంగిపోవద్దు. నువ్వు ప్రార్థన చేయని నీకు ప్రిస్క్రిప్షన్ ఈ ఉదయకాలం ఆయన ఇస్తూ ఉంటున్నాడు. మరి డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ఎంత జాగ్రత్తగా ఫాలో అవుతాం కదా. ఈ దేహంలో ఆరోగ్యం కలగాలంటే వారు చెప్పిన టయానికి మందులు వేసుకుంటాం. అదే రీతిగా నీ యొక్క జీవితంలో ఉన్న ప్రతి ఒక్క చింతను తొలగించుకోవాలంటే
నువ్వు ఎల్లవేళలా చింతించకుండా మనస్ఫూర్తిగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే బిడ్డగా నువ్వు ఉండాలి. నీవు ఆందోళన చెందకుండా, చింతపడకుండా ఉండాలని ఈరోజు నిర్ణయించుకున్నట్టయితే నీ సమయాన్ని ప్రార్థనతో గడుపు. ఆ ప్రార్థన నీ చింతను తొలగించి నీకు సమాధానం అనుగ్రహిస్తుంది. ఆ ప్రార్థన నీకు బలమునిచ్చి నీకు ఆలోచన చెప్తుంది. ఆ ప్రార్థన ద్వారా నీ ఉత్తేజింపబడి పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో నీ యొక్క చింతల నుండి నీ బయటికి వచ్చి దాన్ని జయించగలుగుతావు. కాబట్టి నా ప్రియమైన వాళ్ళారా, దేనిని గురించి చింతించకుడి. అన్యుల వలె మనం చింతించే అవసరం లేదు. నీ చింత యావత్తు ఆయన మీద మోపు. ఆయన నీకు మార్గాన్ని చూపుతాడు. ఆయన ఎవరు? యేసు. ఆయన ఎవరు? జీవము కలిగిన దేవుడు. ఆయన ఎవరు? బలవంతుడైన దేవుడు. ఆయన నిన్ను నన్ను ప్రేమించే దేవుడై ఉంటున్నాడు. హల్లెలూయా. దేవునికే స్తోత్రం కలుగును గాక. నా ప్రియ సోదరుడ సోదరి, దేవుని బిడ్డ, చింతించడం ద్వారా ఏ ప్రయోజనము లేదు. ఆలోచించి ఆందోళన చెందడం తప్ప ఏమీ లేదు. ఎక్కువ చింత చేస్తూ ఉంటే, ఆలోచిస్తూ ఉంటే శారీరకమైన బలహీనతలతో పాటు మానసికంగా కూడా మనం ఇబ్బంది పడతాం. మానసికంగా ఇబ్బంది పడి మనం ఎంతో మంది డాక్టర్ల దగ్గరకు మనం వెళ్లాల్సి వస్తాం. కానీ మన పరమ వైద్యుడైన యేసయ్య ఉదయకాలం అంటున్నాడు, అవన్నీ పక్కన పెట్టి నా వైపు చూడు. నీ చింతను నా మీద వేయి, నీ సమస్యను నా మీద వేయి. ఇదో ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. మీ చింతల నుండి, మీ ఆందోళన నుండి, మీ ప్రయాసము నుండి నేను మీకు సమాధానమును, శాంతినిచ్చి నేను నిన్ను నడిపించే దేవుడు అంటున్నానని ఉదయకాలం మాట్లాడుతుంటున్నాను. కాబట్టి నీ చింతను ఆపివేసుకో, మానివేయి. కేవలము ప్రతి విషయంలో దేవుని దగ్గరికి ప్రార్థన విన్నపములతో నువ్వు వెళ్ళు. నీ ప్రార్థనకు ఆయన జవాబునిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే స్తోత్రం కలుగును గాక. చింతించకుండా, డిప్రెషన్ కు గురి కాకుండా సంతోషకరమైన జీవితం మనం జీవించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. యేసు నీ జీవితంలో ఉన్నట్టయితే, యేసుతో నువ్వు సహవాసము చేసినట్టయితే, యేసును నువ్వు గుర్తెరిగి ఆయనను వెంబడించినట్టయితే నీకన్ని ప్రశ్నలకు పరిష్కారం దొరుకుతుంది. హల్లెలూయా. దీర్ఘకాలముగా నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావో నాకైతే తెలియదు, కానీ ఉదయకాలమున దేవుడు అంటున్నాడు, ఇంకా మానివేయి. పిల్లల వివాహాల గురించి ఆలోచిస్తూ చింతిస్తూ బాధపడుతున్నావేమో, నువ్వు మానివేయి. పిల్లలకు ఉద్యోగాలు రాలేదు, సెటిల్మెంట్ కాలేదని బాధపడుతున్నావేమో, అప్పులు తీరలేదని చింతిస్తూ ఉన్నావేమో, ఇంకెప్పుడు నేను బాగుపడేది, అయ్యో నా చుట్టూ ఉన్న వారందరూ కూడా మంచి స్టేటస్ లోకి వెళ్ళిపోతున్నారు, నా పరిస్థితి ఏంటి అనుకుంటా నేను నీతో దేవుడు మాట్లాడుతుంటున్నాడు. చింతించద్దు, ప్రార్థన చేయి. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. చింతను ఆపి యేసు వైపు చూద్దాం. దేవుడు మనల్ని నడిపించి పోషిస్తాడు. హల్లెలూయా. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మనమందరం